తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమరంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటన పూర్తయిపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుండి అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత, ఇక బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి బరిలోకి దిగారు. బీసీ అభ్యర్థిని బరిలోకి దింపిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలిచి తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తుండగా, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇక మరోవైపు బీజేపీ గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన దీపక్ రెడ్డిని తమ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి సిద్ధమయ్యాయి. ఎదుటి పార్టీ అభ్యర్థులపై ఇప్పటికే మాటల తూటాలతో పార్టీలు తమ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. మొత్తం మీద ప్రభుత్వ పనితీరు, సానుభూతి, స్థానిక సమస్యలలో ఏ అంశం ప్రభావం చూపుతుందనే చర్చ జరుగుతుంది.